సింగపూర్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ అనేది చిన్న యాక్సిడెంట్ కాదండి. దాంట్లో దాదాపు 15 మంది చిన్నారులు గాయపడ్డారు, ఒక చిన్నారి మృతి చెందారు. ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ లో చిక్కుకున్న మా జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గారికి కూడా ఛాతీ మీద మరియు తొడ మీద చిన్నపాటి గాయాలు జరిగినాయి. అదేవిధంగా ముఖ్యంగా అక్కడున్న పొగ వల్ల, ఆ పొగ పీల్చడం వల్ల ఆయనకి ఆక్సిజన్ అందక ఎంతో ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు చాలా చింతించారు. అదే సమయంలో మేమంతా కూడా అక్కడ ఉండి మేము సార్కి చెప్పింది ఏంటంటే, ఈ టూర్ని ఏదైతే అల్లూరు సీతారామరాజు జిల్లాలో మన్య ప్రాంతంలో జరుగుతున్న టూర్ని వెంటనే ఆపేసి కావాలని తర్వాత పెట్టుకుందాం, మీరు దయచేసి సింగపూర్ వెళ్ళండి, బాబు యోగక్షేమాలు చూడాలి అని చెప్పి మేము కోరినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, ఇక్కడ ఉన్న మన్యం ప్రాంత ప్రజలు బాగుంటే ఆ భగవంతుడు నా కొడుకును బాగా చూసుకుంటాడు. ముందు నేను వచ్చిన బాధ్యత ఏదైతే ఉందో, ఏదైతే రోడ్డు శంకుస్థాపనల కోసం వచ్చానో, ఏదైతే ప్రజలకు నేను ఇచ్చిన మాట ప్రకారం నేను గ్రామంలో రచ్చబండ పెడతానని చెప్పన్నానో అవి చేశాక నేను వెళ్తానని చెప్పని ఆయన వెంటనే వెళ్లకుండా అక్కడే అరకు ప్రాంతంలో ఉండి ఆ ప్రాంత జిల్లా అంతా తిరిగి రోడ్డు శంకుస్థాపన పనులను చేపట్టి అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని మనకి ఏదైతే మన్యం ప్రాంత ప్రజలు ఉన్నారో వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించినాక మాత్రమే ఆయన విశాఖపట్నం జిల్లా ఎయిర్పోర్ట్కి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మరి దీని ద్వారా మేము చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైనా సరే డ్యూటీ ఫస్ట్, ఫ్యామిలీ నెక్స్ట్. ఆయన ప్రజలు బాగుంటే నేను బాగుంటా అనే నాయకుడు. మరి ఇలాంటి ఒక మంచి నాయకుడిని మించిన నాయకుడు మనకు ఎక్కడ దొరుకుతాడు అని చెప్పి మేము కోరుకుంటూ, మేమందరం అయినా సరే మా వంతుగా ఈరోజు పీతలమూర్తి యాదవ్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా కార్పొరేటర్లు, మా నాయకులు, మా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో మేము వెంకోజీపాలెం ఆంజనేయ స్వామి గుడికి చేరుకుని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆ మార్క్ శంకర్ పవన్ గారు బాగుండాలి అనే విషయం ఉద్దేశంతో మేమందరం కూడా మేము ఆంజనేయ స్వామి కోరుకోవడం జరిగింది. ఆ కుటుంబం ఎప్పుడు బాగుండాలి, ప్రజలకి అండగా పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. ఆ పవన్ కళ్యాణ్ గారి కుటుంబానికి జన సైనికులు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఉంటారని తెలియజేసుకుంటున్నాం.